జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో విష్ణు సహస్రనామంలోని 71వ శ్లోకంలో ఉన్న నామాల యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాము. బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. బ్రహ్మణ్యః జీవాత్మ ప్రకృతి రెండు బ్రహ్మములే అన్నమాట. సర్వకాల సర్వావస్థలందు కూడా వాటి స్థితికి కారణమై ఉండటం చేత బ్రహ్మత్వమును అనుభవించువాడగుట చేత బ్రాహ్మణ్య అని చెప్పి మనం ఇక్కడ చెప్తున్నాము. మరి మనలో ఉన్న జీవాత్మకు అలాగే ఈ ప్రకృతికి కూడా ఈ స్థితికి కారణమైన ఉన్నది ఎవరండి? శ్రీమన్నారాయణుడు. ఎందుకు? మరి మనలో అంతర్యామిగా ఉన్నది శ్రీమన్నారాయణుడు. ఆయన వల్లనే మనం ఇలా ఉన్నాము. ఒకవేళ ఎప్పుడైతే మన శరీరంలోని పరమాత్మ అంటే జీవాత్మ వెళ్ళిపోతుందో అప్పుడు మనం ఈ శరీరం అనేది చనిపోయినట్టు అన్నమాట. ఈ దేహం అనేది నశించిపోతుంది. అంటే ఇక్కడ జీవాత్మకు స్థితికి కారణమై ఉండటం ఉన్నది ఎవరండి? శ్రీమన్నారాయణుడు. అలాగే మరి ప్రకృతి కూడా రెండు, జీవాత్మ ప్రకృతి రెండు బ్రహ్మములే. ఆ రెండిటికి కూడా మరి వాటి యొక్క స్థితి కారణమైన ఉండటం చేత బ్రహ్మత్మమును అనుభవించు వాడగటం చేత స్వామిని మనం ఇక్కడ బ్రాహ్మణ్య అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం బ్రహ్మకృత్. బ్రహ్మకృత్ ప్రకృతి అంటే ఏంటండి? మాయ. ఈ జీవుడికి పరమాత్ముడే ఆధారమైన వాడు. ఆ రెండు తానే ఉన్న స్వరూపుడే అతడు. తపస్సు వేద జ్ఞాన స్వరూపుడైన పరమాత్ముడు తనను సేవించు నిత్యసూరులకు కూడా ముముక్షువులకు జ్ఞాన మోక్షమును ప్రసాదించేవాడనమాట. ఇక్కడ బ్రహ్మకృత్. బ్రహ్మ అంటే ఏంటంటే మరి ఇక్కడ మనం జ్ఞాన మోక్షము అని చెప్పచ్చు. అలాంటి జ్ఞాన మోక్షమును ముముక్షువులకు మరి ప్రసాదించేవాడు. కృత్ అంటే ప్రసాదించేవాడు. మరి ఎవరండి? శ్రీమన్నారాయణుడు. అందుకనే స్వామిని మనం ఇక్కడ బ్రహ్మకృత్ అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం బ్రహ్మ. బ్రహ్మ అంటే మనందరికీ తెలుసు, ఈ సృష్టిని సృష్టించేవాడు అనమాట. మనందరినీ పుట్టించేవాడు బ్రహ్మ అని మనం చెప్తుంటాము. ఈ సృష్టి కార్యమునందు పరమాత్ముడు మొదటగా తన ఇచ్ఛాశక్తి చేత చతుర్ముఖులు కలిగిన బ్రహ్మను సృష్టించాడు. ఇక ఇతడే కర్మ బ్రహ్మ. సృష్టి చేయుటను కర్మను పాటించేవాడనమాట. పరమేశ్వరుని ఆజ్ఞానుసారము సృష్టి చేస్తూ ఉంటాడు. మరి మనందరినీ కూడా పుట్టించేటువంటి బ్రహ్మను కూడా మరి సృష్టించింది శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆ స్వామిని మనం ఇక్కడ బ్రహ్మ అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం బ్రహ్మ. ఇక్కడ మరి ఇందాక అదే నామం అనుకోవద్దు, ఇందాకది బ్రహ్మ, ఇది బ్రహ్మ. దాని దీర్ఘం ఉందండి, ఈ నామానికి దీర్ఘం లేదనమాట. ఉత్త బ్రహ్మ. నిరాకారము, నిర్గుణములు, పూర్ణ కామత్వము, సకల జీవుల యొక్క మోక్షగమ్యము అయినటువంటి పరబ్రహ్మ స్వరూపము, అలాగే వేదోపనిషత్తుల స్వరూపమునందు ఉండి ఈ చరాచర జగత్తునందు కల జీవులచే సేవించబడుచు కీర్తింపబడుచు వృద్ధిని పొందినటువంటి వేదాంత స్వరూపుడు శ్రీమన్నారాయణుడు. అందుకనే స్వామిని మనం ఇక్కడ బ్రహ్మ అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం బ్రహ్మ వివర్ధనః. బ్రహ్మమునకు తపస్సు, వేదములు, తేజస్సు అనే అర్థములనేవి ఉన్నాయన్నమాట. ఇటువంటి వాటిని వృద్ధి చేసిన వాడు. వివర్ధనః అంటే వృద్ధి చేయటం. మరి ఇక్కడ మరి తపస్సు, వేదములు, తేజస్సు అనే అర్థములు కలిగినటువంటి బ్రహ్మమునకు వృద్ధి చేసినటువంటి వాడు, వృద్ధి పొందించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. బ్రహ్మమునకు ధర్మము అనే అర్థం కూడా ఉందన్నమాట. ధర్మపాదాలు అంటే భాగాలు అయినటువంటి సత్యము, న్యాయము, దయ, తపస్సులను వృద్ధి చేయువాడు కూడా శ్రీమన్నారాయణుడే. కాబట్టి ఇక్కడ స్వామిని మనం బ్రహ్మ వివర్ధనః అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం బ్రహ్మవిత్. బ్రహ్మవిత్ వేద జ్ఞానమును సంపూర్తిగా ఆకలింపు చేసుకున్నవాడనమాట. అందువలన ఆత్మతత్వము పట్ల జ్ఞానము కలిగిన వాడు శ్రీమన్నారాయణుడు.
అందుకనే స్వామిని మనం ఇక్కడ బ్రహ్మవిత్ అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం బ్రాహ్మణ. బ్రహ్మత్వము కలవాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణునికి 2 ధర్మాలుంటాయి. అదేంటి అండి? వేదపారాయణం చేయటం అంటే శాస్త్ర ఉపనిషత్తులనందు పాండిత్యం పొందటం. రెండవది వేదములను శాస్త్రములను గురు శిష్యుల పరంపర చేత ఉద్ధరించుట. అంటే ఏంటి అంటే తాను నేర్చుకున్న వేదములను శాస్త్రములను మరి వేరొకరికి నేర్పిస్తూ గురు శిష్యుల పరంపర చేత వాటిని వేదములను ఉద్ధరింపచేయటం కూడా వారి యొక్క ధర్మం అన్నమాట. పరమాత్ముడు ఈ లోకమునందు ప్రతి యుగంలోనూ అవతార పురుషుడిగా ఉద్భవించి ఈ 2 కార్యములను కూడా నిర్వర్తించడం చేత స్వామి ఇక్కడ బ్రాహ్మణుడవుతున్నాడు. ఆ విధంగా మనం ఇక్కడ స్వామిని బ్రాహ్మణ అనే నామముతో స్తుతించుకుంటున్నాము. మరి మనకు ఈ వేదాలన్నీ కూడా మరి అందించింది శ్రీమన్నారాయణుడే అని మనం చెప్పుకున్నాము. ఆ విధంగా వేదపారాయణం చేయటము, మరి శాస్త్ర ఉపనిషత్తులు మరి నేర్చుకోవటం, వాటిని గురు శిష్యుల పరంపర చేత ఉద్ధరించేవాడు కాబట్టి స్వామి ఇక్కడ బ్రాహ్మణ అని చెప్పబడుతున్నాడు. తర్వాత నామం బ్రహ్మి. సత్యము, న్యాయము, దయ, తపస్సు అనే 4 ధర్మములు కలిగి మరి పరమాత్ముడు ఈ చరాచర జగత్తునంతా కూడా ఆవరించి ఉన్నాడనమాట. అతడే సకలములకు కనుక అతడే బ్రహ్మ అని చెప్పబడుతున్నాడు. మరి మనకు 4 ధర్మములు ఏంటండి? సత్యం, న్యాయం, దయ, తపస్సు. ఈ 4 ధర్మాలు కూడా మరి పరమాత్మ కలిగి ఉన్నాడనమాట. ఇవి 4 ధర్మాలు కలిగి ఈ సర్వం కూడా, ఈ సకల సృష్టి కూడా మరి ఆవరించి ఉన్నాడనమాట. అతడే సకలము కనుక మరి అతడే ఇక్కడ మనం బ్రహ్మి అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం బ్రహ్మజ్ఞ. ఈ సమస్త సృష్టి నందు గల పదార్థములకు మూలము అతడే. సకల జ్ఞాన సంపన్నుడు, ధర్మగుణ నిరితుడు అయిన పరబ్రహ్మ స్వరూపం అతడే అన్నమాట. సకల వేదముల సారం కూడా అతడే. వేదములకు అర్థములు అందు సంశయములు తీర్చగలిగిన వాడు శ్రీమన్నారాయణుడు కనుక అతడే బ్రహ్మజ్ఞ అని మనం ఇక్కడ చెప్పబడుతున్నాము. తర్వాత నామం బ్రాహ్మణ ప్రియ. బ్రాహ్మణ ప్రియ. బ్రహ్మజ్ఞానము కలిగి ఉన్నవాడే బ్రాహ్మణుడు. మరి మనం పైన చెప్పుకున్నాం బ్రాహ్మణుడు అంటే ఏంటి అంటే మరి వేదపారాయణం చేయటం, బ్రహ్మత్వము కలవాడు బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు బ్రాహ్మణుడు. అటువంటి వారి నందు ప్రీతి కలిగిన వాడు శ్రీమన్నారాయణుడు అనమాట. వేదముల నందు శాస్త్రోపనిషత్తుల నందు పాండిత్యకము కలవారందరూ కూడా విప్రులగుదురు. అంటే మరి ఇక్కడ ఏంటి మరి స్వామికి బ్రాహ్మణులందు మాత్రమే ప్రీతి ఉంటుందా అండి అంటే ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఏంటి అండి? బ్రహ్మజ్ఞానము, అంతేకాని ఒక కులము అని కాదు. ఇక్కడ మరి మనందరికీ తెలిసిందేంటి? బ్రాహ్మణులు, వైశ్యులు, మరి ఇట్లా కులము అనేది ఇక్కడ కాదనమాట. బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు ఎవరైనా సరే బ్రాహ్మణుడే. శాస్త్రోపనిషత్తులనందు పాండిత్యము కలిగిన వాళ్ళు ఎవరైనా సరే విప్రులే అంటే బ్రాహ్మణులే. తమకు తెలిసిన పాండిత్యమును గురు శిష్య పరంపర చేత లోకమునందు వృద్ధిపరచటే వారి కర్తవ్యం అన్నమాట. ఈ ధర్మమును నిర్వర్తించువారు పరమాత్ముడికి ఇష్టులు. అంతేకాని ఇక్కడ బ్రాహ్మణ ప్రియ అంటే మరి బ్రాహ్మణ కులమందు ప్రీతి కలిగిన వాడా అండి, బ్రాహ్మణ కులమందు ఇష్టం కలిగిన వాడా అని అనుకోవద్దు. ఎవరైనా సరే బ్రహ్మజ్ఞానము కలిగి వేదములందు శాస్త్రోపనిషత్తములందు పాండిత్యము కలిగి వాటిని మరి గురు శిష్యుల పరంపర చేత వృద్ధి చేసే వాళ్ళు ఎవరైనా సరే స్వామికి ఇష్టులే అన్నమాట. కాబట్టి మరి అలాంటి వారి మీద మరి స్వామి అమితమైన ప్రేమ వాత్సల్యములను కనబరుస్తూ ఉంటాడు. అందుకనే స్వామిని ఇక్కడ బ్రాహ్మణ ప్రియ అనే నామంతో మనం స్తుతించుకుంటున్నాము. ఇది 71వ శ్లోకంలోని నామాల యొక్క పూర్తి వివరణ. ఇప్పుడు 71 నుంచి 80వ శ్లోకం వరకు కూడా ఒకసారి పారాయణ చేసుకుందాం. బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యః స్తవ ప్రియః స్తోత్రం
स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयुता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनः हविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः सूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतवासो वासुदेवः सर्वासु निलयो नरः दर्पः दर्पदो दृष्टो दुर्धरो पराजितः विश्वमूर्तिर्महामूर्ति दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एको नैकः कः सबः किं या तत्पदमनुत्तमं लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो घृतासीरचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः।